హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే బహుళ దేవతారాధన. హిందువులెవరు అనేక మంది దేవతల్ని, ఎంతోమంది దేవతల్ని ఆరాధించరు, ఎక్కువ మంది దేవతలను ఆరాధించరు. మనకి దేవుళ్ళు ఎక్కువ అని ఇతరులు కొంతమంది విమర్శలు చేస్తారు. దేవుళ్ళు ఎక్కువ కాదు, ఒక దేవుడికి రూపాలు ఎక్కువ. ఎందుకు ఈ రూపాలు ఎక్కువ? ఒక దేవుడు ఒకే రూపంతో ఉండొచ్చు కదా, అంటే మనం ఉన్నాంగా ఒకే రూపంతో, జీవితాంతం ఒకే రూపంతో ఏడుస్తున్నాం కదా. ఈ రూపం ముసలిది అయిపోయేసరికి కంగారు పడి 100 రకాల రంగులు అద్దుతున్నాం, హంగులు చేస్తున్నాం. ఇక్కడ దేవుడు కూడా ఒక రూపంతో ఉంటే ఇలాగే ఉంటాడు, ఈ రూపాన్ని కాపాడుకోలేక చచ్చిపోతూ ఉంటాడు. అందుకని దేవుడు ఒక రూపంతో ఉండడు. పైగా ఒక తత్వం ఏమిటంటే, తర్కం తెలిస్తే అర్థమవుతుంది. అనేక రూపాలతో ఉంటున్నాడు అంటే ఏ రూపమో లేనివాడే ఉండగలడు. ఒక రూపంతో ఉండేవాడు రెండో రూపం ధరించలేడు.